ఈ రోజుల్లో చాలామంది అబ్బాయిలు, అమ్మాయిలు పెళ్లికి ముందే అన్నీ పనులు కానిచ్చేస్తున్నారు. అమ్మాయిలపై లైంగిక దాడులు పెరుగుతున్న నటనలు కూడా నిత్యం చూస్తూ ఉన్నాం. కన్యత్వం కోల్పోవడం అనేది పెద్ద ఇష్యూ. ముఖ్యంగా మన దేశంలో కన్యత్వం కోల్పోయాను అని ఏ అమ్మాయి అయినా పెళ్లికి ముందు చెబితే ఇక వారిని సమాజం ఎలా చూస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇదిలా ఉంటే, మొదటిసారి శృంగారంలో పాల్గొన్న తర్వాత మహిళల శరీరాల్లో చాలా మార్పులు వచ్చేస్తాయంట. మొదటిసారి సంభోగం తర్వాత తమ శరీరాల్లో మార్పులకు సంబంధించి మహిళల్లో కూడా కొన్ని అపోహలు ఉంటాయి. అయితే అసలు ఫస్ట్ టైం సంభోగం తర్వాత మహిళల శరీరాల్లో వచ్చే మార్పులు ఏంటి, నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు చూద్దాం. సంభోగం ప్రారంభించిన తర్వాత యోనిలో మార్పులు సంభవిస్తాయి. యోని స్థితిస్థాపకత, ఈలాస్టిసిటీ మారుతుంది. మీ శరీరానికి పరిచయం చేసిన ఈ కొత్త కార్యాచరణకు యోని ఇంకా అలవాటు పడుతున్నందున యోని చొచ్చుకుపోవడానికి అలవాటు పడటానికి కొంత సమయం పడుతుంది. అయితే ఇది కాలక్రమేణా మెరుగుపడుతుంది. యోని తనను తాను ఎలా లూబ్రికేట్ చేసుకుంటుందో అది కూడా కొంత కాలానికి మారుతుందని నిపుణులు చెబుతున్నారు. మొదటిసారి సంభోగం తర్వాత రొమ్ములు స్ట్రాంగ్గా మారుతాయని నిపుణులు తెలిపారు. సంభోగం సమయంలో తర్వాత కూడా మహిళల రొమ్ములోని కణజాలాలు ఉబ్బుతాయి. రక్త నారాలు విరకోచించి గృహ్యమైన రొమ్ములకు దారితీస్తాయి. కానీ ఇది సంభోగం తర్వాత సాధారణ స్థితికి చేరుకుంటుందట. ఇది తాత్కాలిక స్థితి మాత్రమేనని నిపుణులు తెలిపారు. మొదటిసారి సంభోగంలో పాల్గొన్న తర్వాత సాధారణంగా చనుమొనలు మరింత సున్నితంగా మారతాయంట. సంభోగంలో పాల్గొనడం ప్రారంభించిన తర్వాత శరీరం అనేక రకాల కొత్త అనుభవాలను పొందుతుంది. చనుమొనల చుట్టూ రక్త ప్రసరణ పెరుగుతుంది, కండరాల బిగుతు పెరుగుతుంది, దీనివల్ల అవి సాధారణం కంటే మృదుముగా ఉంటాయి. హార్మోన్లు యాక్టివ్గా మారడం వల్ల పీరియడ్స్ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇదేమీ గర్భధారణకు సంబంధించి హాని చేసేది కాదు, మీ శరీరం మార్పుల ద్వారా వెళుతోందని మీకు చెప్పే సంకేతంగానే దీన్ని గుర్తించాలని నిపుణులు తెలిపారు. వాసోకంజెషన్ అంటే శరీర కణజాలాల వాపు. ఇది వాస్కులర్ రక్త ప్రవాహం పెరగడం వల్ల రొమ్ము, చనుమొనలు, లాబియా, క్లిటోరిస్ పెద్దవి అవుతాయి. లైంగిక ప్రేరేపణ సమయంలో బాగా ఆక్సిజన్ ఉన్న రక్తం మీ జననేంద్రియాలకు, రొమ్ములకు సరఫరా చేయబడుతుంది. ఫలితంగా బయటి పెదవులు, లోపలి పెదవులు, క్లిటోరిస్ ఉబ్బడం ప్రారంభించవచ్చు. మీ హృదయ స్పందన రేటు, రక్తపోటు కూడా క్షణికంగా పెరగవచ్చు. అమ్మాయిల మొదటిసారి సంభోగం వారి ముఖ్యంపై మెరుపుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. ముఖ్యంగా ఆచార్య గావప్రాప్తితో ముగిస్తే ఆ ఎఫెక్ట్ స్కిన్పై ఉంటుంది. సంభోగంలో పాల్గొన్నప్పుడు ఇది మీ రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, ఇది మీ చర్మానికి ఆక్సిజన్ను పంప్ చేయడంలో సహాయపడుతుంది, దీంతో చర్మానికి యవ్వన కాంతి వస్తుంది. అలాగే సంభోగం చేసినప్పుడు మెదడు సెరోటోనిన్, ఆక్సిటోసిన్ వంటి సంతోషకరమైన హార్మోన్లను విడుదల చేస్తుంది, ఇవి ఒత్తిడి స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి, మిమ్మల్ని రిలాక్స్గా ఉంచుతాయి. ఈ సంతోషకరమైన హార్మోన్లు మెరిసే చర్మానికి కారణం అవుతాయి. ఫలితంగా మీరు స్పష్టమైన చర్మాన్ని, లోపలి నుండి కాంతిని పొందుతారు.